అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మందుబాబులకి సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఎవరైతే సమ్మర్ వస్తోంది, ఐపీఎల్ సీజన్ చూస్తూ అలా వేడికి చల్లగా చల్లని పానీయాలు అంటే మీ చెప్తున్న ప్రకారంగా మందు తాగొచ్చని ఆలోచన కనుక ఉంటే, బీర్లు తాగొచ్చని కనుక ఆలోచనలో ఉంటే మీ జేబుకు చిల్లుపడే వార్త ఇది. బీర్ల పైన 15% పెంచారు. అంటే లైట్ బీర్ పైన 30 రూపాయలని, స్ట్రాంగ్ బీర్ పైన 40 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 150 రూపాయలటువంటి బీర్ ఇప్పుడు 180 రూపాయలు ధర చేయబోతోంది లైట్ బీర్గా. ఇక 160 రూపాయలటువంటి స్ట్రాంగ్ ఇకపైన 200 రూపాయలు ధర పలకబోతోంది. ఇవాల్టి నుంచే, ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచే ఈ ధరలు అమల్లోకి రాబోతున్నాయి. సమ్మర్ ఐపీఎల్ను క్యాష్ చేసుకుంటోంది సర్కార్. ఎస్, దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి చల్లని బీర్లను ఇటు ఐపీఎల్ సీజన్ చూస్తూ సమ్మర్ సీజన్ వస్తోంది, వేడిగా ఎంజాయ్ చేద్దామనేటువంటి వరకు ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ మొదట్లో బీర్ల ధరలు పెరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని కరాఖండిగా చెప్పేసింది. సడన్ గా ఏం జరిగింది, ఈ నిర్ణయం వెనుక అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అంటే ఇక్కడ బేవరేజెస్ కంపెనీస్ కాస్త ప్రభుత్వం పైన ఒత్తిడి చేశాయి. బీర్ల కేసులు సప్లై చేయడానికి నిరాకరిస్తా ఉన్నాయి. గత బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో ఆర్థిక భారం పడుతుంది అనేటువంటిది గందరగోళం లేక ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి లేఖ రాశారు బేవరేజ్ సంబంధించిన వాళ్ళు. సో కేఎఫ్ సంబంధించినటువంటి కింగ్ఫిషర్ కంపెనీ బీర్లు ఇక షార్టేజ్ వస్తాయి మార్కెట్ లోనే పెద్ద చర్చ జరిగింది. ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి బీర్ల ధరల పెంపకానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, కాకపోతే వారికి సంబంధించినటువంటి బకాయిల చెల్లింపుకు సిద్ధంగా ఉన్నాము, యథావిధిగా మద్యం ధరలు అలాగే ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు బీర్ల ధరలను పెంచుతూ. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది. దాదాపు 15% ధరల పెంపుకు సిఫారసు చేశారు రిటైర్డ్ జడ్జి జైస్వాల్ అనేటువంటి జడ్జి నేపథ్యంలో. ఇది ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ధరల నియంత్రణ కమిటీ కాబట్టి వాళ్ళు ఫిక్స్ చేశారు. అది ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది 15%. ఈ కమిటీ సిఫారసు చేసినటువంటి సరఫరాదారులకు 15% బీర్లు పెంచుకోవచ్చు, ధర వాటిపైన అమ్ముకోవచ్చు, అదే ధర పైన అమ్ముకోవచ్చు అని చెప్పారు. కాకపోతే ఆల్రెడీ ఇప్పటికే సప్లై అయిపోయి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్నటువంటి మద్యం దుకాణంలో ఉన్నటువంటి బీర్ల పైన కూడా 15% వర్తిస్తుంది. అంటే ఎంఆర్పి దాని మీద ఎగ్జాంపుల్, దాని మీద ఈరోజు గతంలో ముద్రించిన ఎంఆర్పి ఉన్నా ఇప్పుడు ఈ రోజు నుంచి పెంచిన రేటు 15% మించి ఈ రోజు దానిపైన అమ్ముకునేటువంటి అవకాశం కూడా కల్పించారు దీనికి సంబంధించి. కాబట్టి కాస్త ఆందోళన ఉంది. మరి బీర్ల ధరలు పెరగడంతో మద్యం ప్రియుల పైన ఖచ్చితంగా భారం పడే అవకాశం ఉంది. మనం చూసాం గతంలో ప్రభుత్వాలన్నీ కూడా మద్యం అమ్మకాలపైనే ఆధారపడి నడుస్తున్నాయనేటువంటి విమర్శలు వచ్చాయి. ఈ 2023, 2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణలోనే కేవలం 29,648 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు జరిగాయి. ఈసారి అది అంచనాలు పెరుగుతా ఉన్నాయి. 36,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగాలనేటువంటి టార్గెట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఉంది. కాబట్టి మద్యం తాగే వారిని ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్లు కానీ ఆ రకంగా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు కాస్త ప్రైస్ 15% పెరగడంతో ఆదాయం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలవారీగా పెంచుతూ ఇలా చూస్తూ పోతా ఉంటే పెరుగుతూ పోతా ఉన్నాయి. గతంలో కంటే ప్రతి మంత్ ఎవ్రీ ఇయర్ కంటే కూడా మరొక సంవత్సరానికి మద్యం అమ్మకాల్లో రికార్డు స్థాయి పెరుగుతా ఉంది. ఇక 31st దసరా తర్వాత ఇంకా ఇతర ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ స్థాయిలో మద్యం అమ్మకాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు రేట్లు పెంచడంతో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇది ఆటోమేటిక్ గా మద్యం ప్రియుల పైన భారం పడే అవకాశం ఉంది. రైట్. సో ఈ నిర్ణయం పైన అంటే ఎటువంటి రెస్పాన్స్ వస్తున్నాయి పొలిటికల్గా కానివ్వండి, లేదంటే డిసెంట్ పబ్లిక్లో కూడా? ఎందుకంటే పెంచబోము చాలా వరకు కూడా బీర్లు, కొత్త రకమైన బీర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పాత బీర్ల ధరలు పెంచే ఆలోచనలో ఉంది. గతంలో కూడా కేసీఆర్ సర్కార్ ఈ రకంగానే బీర్ల ధరలు పెంచినప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయం పైన రాజకీయంగా కానీ పబ్లిక్లో కానీ ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగా మద్యం అమ్మకాలకు సంబంధించిన విషయంలో రేట్లు పెంచడంతో మద్యం ప్రియుల నుంచి కాస్త ఆందోళన ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదాయ మార్గాల రూపంలో ఎక్కడా పెరగట్లేదు, కానీ ఇలా రోజువారీగా వినియోగించేటువంటి వస్తువుల పైన, తర్వాత ఇలా మద్యం ప్రియులకు తాగేటువంటి మద్యం పైన ధరలు పెరగడం అనేటువంటిది ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం మనోజ్, గతంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మద్యం ధరలను నియంత్రించడానికి, మద్యంని అరికట్టే ప్రయత్నం చేయడానికి భారీగా మద్యం రేట్లు పెంచారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వాటిపైన కట్టడి చేయడంతో, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకురావడంతో అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది ప్రజల నుంచి. సో వాళ్ళంతా కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉంది. సో ఇక్కడ తెలంగాణలో ప్రారంభమైన 1 year లోనే కాంగ్రెస్ సర్కార్లో ఈ మద్యం ధరలు పెంచడానికి అవకాశం కల్పించడం, అది మొదటగా బీర్ల పైన 15% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు, పెంచము అంటూనే. కాబట్టి ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అది స్థానిక సంస్థల ఎన్నికల ముంగట ఈ నిర్ణయం తీసుకున్నారు. అది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మనోజ్. రైట్ మధు. సో మొత్తం మీద మద్యం బాబులకి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. బీర్ల ధరల పైన 15% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆయన. లైట్ బీర్ పైన 30 రూపాయలు, అటు స్ట్రాంగ్ బీర్ పైన 240 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ సమ్మర్ సీజన్ వస్తోంది. సో రెండు కూడా క్యాష్ చేసుకుందని ఒక ఆలోచనలో సర్కార్ అయితే ఉంది. 150 రూపాయల నుంచి 180 రూపాయలు పెరిగింది లైట్ బీర్ ధర. ఇక 160 నుంచి 200 రూపాయలు పెరిగింది స్ట్రాంగ్ బీర్ ధర. ఈ నిర్ణయం పైన మద్యం ప్రియులుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసి ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.